ఆ రోజు న్యాయవాదులే మేమున్నాం మీకు అండగాని రాజకీయ పార్టీలకు, వివిధ కుల సంఘాలకు, వివిధ అన్ని సంఘాలకు కలిపి వాళ్ళు ఇచ్చినటువంటి ఒక మద్దతు కారణంగా తెలంగాణ ఉద్యమం మళ్ళీ లేచి ఎగిసిపడింది అధ్యక్ష. తెలంగాణ ఉద్యమం జరిగేటటువంటి సమయంలో అది జిల్లా కోట, హైకోర్టు, ఇంకో కోట, ఎక్కడ ఏ తెలంగాణ ఉద్యమకారుని మీద ఏ కేసు అయినా మొట్టమొదలుగా ఈ న్యాయవాదులు అక్కడ వాలి, ఈ న్యాయవాదికి వాళ్ళు ఎవరో తెలియదు. పోనీ ఆ న్యాయవాది వచ్చిందంటే ఏదో ఫీజు కొరకు రాలేదు, నా తెలంగాణ కొరకు ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తిపై అన్యాయంగా ఆంధ్ర పోలీసులు కేసులు పెట్టిండని జామీనులు వాళ్ళే ఇచ్చిండ్రు అధ్యక్ష. జమానతులు ఎక్కడికి వెళ్ళి తెస్తున్న పాపం వాళ్ళే తెచ్చిండ్రు అధ్యక్ష. ఆ రకంగా కేసుల వాదనలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి ఆ యొక్క న్యాయవాదులకు ఈ యొక్క న్యాయవాదుల రక్షణ బిల్లు ఇంకా 2014లోనే రావాలి. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడే ఈ న్యాయవాదుల మీద దాడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా జరిగినాయి. ఇది 2014-15 ప్రాంతంలోనే ఈ యొక్క న్యాయవాదుల రక్షణ బిల్లు ఆ రోజే రావాలా. సరే, అయినా కూడా 12 సంవత్సరాల తర్వాత ఆలస్యమైంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు వరుసలో ఉన్నటువంటి ఆ యొక్క న్యాయవాదులకు ఈ యొక్క తెలంగాణ న్యాయవాదుల రక్షణ బిల్లు ఒక కవచంగా ఉంటుంది. కాబట్టి నేను న్యాయవాదులందరి తరపున ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా అధ్యక్ష, ప్రభుత్వం కేవలం ఈ న్యాయవాదుల రక్షణ బిల్లు తీసుకొచ్చి బాధ్యత తీరిపోయిందంటే కుదరదు అధ్యక్ష. నేను అంతకుముందు కొన్ని విషయాలు మీ ద్వారా సభ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా.